హలో హలో. నరేష్ అన్న అవునన్నా. నా పేరు శ్రీకాంత్ అన్న. నేను నోపేట్కి కాల్ చేస్తున్నాం అన్న. శ్రీకాంత్ అన్న అన్న, నవాబ్పేట అంటే వికారాబాద్ జిల్లానా? అవునన్నా, మీరు నిన్న వచ్చారు కదా ఇక్కడికి, నోపేట తిరిగి వచ్చిపోయారు కదా నిన్న ఇక్కడికి. అవు. అన్న ఇది నిన్న మీరు ఇక్కడికి వచ్చి ఏమో మాట్లాడిపోయారంట, చర్చకు రమ్మని చెప్పేసి అది అని చెప్పేసి. మరి ఎక్కడికి రావాలి చర్చకు? మరి దేని మీద చర్చకే? ఆ హిందువుల గురించి, ఎవడు హిందుత్వం అంటే ఏంది, హిందువులు ఎవడు అదని మాట్లాడారంట కదా నిన్న ఈడ. చర్చకు రమ్మని చెప్పారంట కదా. ఎవరన్నారు? ఆ? ఎవరన్నారు? నువ్వు అది పెట్టే ఉన్నాయి దాంట్లో ఉన్నాయి. మా పిల్లాడు అడ్డుకున్నాడు, నేను అడ్డుకుంటే నాతో చర్చకు రావాలి, 2000 బుక్కులు చదివినోడు కాదు, నాతో చర్చకు రావాలి, 2 పేజీలు చేసిన అవి మాట్లాడినావు కదా. ఫస్ట్ నువ్వెవరు అసలు? నేను మా అయ్య కూర్చున్నా, మా అయ్య కొడుకుని. అవునా? మీ అయ్య కొడుకుని ఎట్లయింది? ఏంది అసలు? నువ్వు నాస్తికుడవా? నువ్వెవడ కొడుకు? నేను కూడా మా కొడుకు. నువ్వెవడు అన్న నాస్తికుడవా నువ్వు అంటున్నా? ఆహా, నువ్వెవడు? మేము సారీ, ఎవడు అంటే నేను అన్నది నేను మంచిది కానీ నేను ఎవడవని అడిగిన అంతే. నేను అయ్య కుట్టినవా లేదని అడగలే. నీకు నాస్తికుడు అన్నావు కదా నువ్వు. నాస్తికుడు అంటే నువ్వు ఎవరు దేవుడు నమ్మనడవా లేకపోతే హిందువుతావు నమ్మనడవా నువ్వు? నువ్వెవడు? సరే, నువ్వెవడు నేను అంటే ఏమన్నా? హిందూ అంటే ఏమన్నా అర్థం? హిందువు నేను. మా నాయన నాకు నేర్పిన కల్చరు, నా దేశం హిందుస్థాను, నేను హిందువు. నువ్వెవడు నాస్తికుడు అన్నావు కదా నువ్వు. నాస్తికుడు అంటే ఎవడు అసలు? అడు. నీకు ఈ హిందుస్థాన్ లో నాస్తికులు అంటే తెలియకుండా నువ్వు హిందూ అయినవా? నువ్వు నాస్తికుడు కదా. నాస్తికుడు అంటే దేవుడు నమ్మనడవుగా నువ్వు. ఒక హిందూ దేవుడు నమ్మనడవా, క్రిస్తవుని నమ్మనడవా, నువ్వు ముస్లిం నమ్మనడవా, ఎవరు నచ్చ నువ్వు? ముగ్గురు నమ్మనండి. ముగ్గురు నమ్మనప్పుడు హిందువుల వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పుడు నీ ముడ్డికి మట్టి అంటిందని చెప్తే నా ముడ్డి గురించి చెప్తున్నాము. నా ముడ్డి కాదు. నువ్వు గుద్దలు నమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు రమ్మన్నావు కదా. నువ్వు అందరు ఉన్నప్పుడు మాట్లాడాల్సింది. నువ్వు ఏదో రెచ్చగొట్టడానికి వచ్చి నీ అంత స్పీచ్ తీసుకునేవాడు కాదు. నీతో మాట్లాడడానికి దమ్ము కూడా కావాలనా? అబారే, నీ అసలు ఇంతమంది చూస్తాం తమ్ముడు, నేను ఇంతమంది చూస్తాము. ఎంత సీన్ ఎంతో. నువ్వు వస్తావా నవ్వుపడి గుద్దలు నమ్ముందా? మళ్ళీ సరే గుద్దలు నమ్ముంటి పను నవ్వుపడి చౌరసగా కూర్చోసుకొని కూర్చుందా నువ్వు? ఒకవేళ నీకు నువ్వు చెప్తున్నారే, నువ్వు అనుకున్నావు కదా గిరిగితలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా చూడు. నువ్వు గుద్దలు నమ్ముంటే, నువ్వు మొగడం అయితే, నువ్వు మీ అయ్యల తప్ప కుద్దడం అయితే, నువ్వు కరెక్ట్ నాస్తికుడు అయితే రాకుండా నవ్వుపడి చౌరసకు రా, కూర్చుందాం, మాట్లాడదాం. నేనేందో నేను చెప్తా, నువ్వేందో నువ్వు చెప్పు. కొడుకు చూస్తా, కొడుకు నువ్వు దమ్ముంటే నువ్వు అన్నావు కదా. అరే ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా నువ్వు? నువ్వు రెడీయా? నంబర్ 1 నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే నువ్వు రెడీ అంటే రెడీ. నాకు అర్థమైతే రమ్మంటున్నా కదా పోయి రమ్మంటున్నా కదా. ఇప్పుడు నేను చెప్పేది కదా, సంస్కారం ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. ఒకటి నువ్వు మనిషి అసలు సంస్కారం ఉందా నీకు అసలు? ఇప్పుడు గుద్దల దమ్ము ఉంటే నువ్వు దావకనకు, నేను నాకు లేదు గుద్దల దమ్ము. మొగనువా కాదా అనే డౌట్, ఇది మొగనువా కాదా అనే డౌట్ కాదు. నేను మొగోనా కాదా అనేది నీకు తెలియక్కర్లేదు. ఒక్క నా పిల్లానికి బెడ్రూమ్ లో తెలిస్తే చాలు. ఒకవేళ నా మొగతనం తెలవాలంటే మేము హిందువులము సంస్కారవంతంగా మాట్లాడతాం. మేము నీ పిల్లలకి నువ్వు ఇండియన్ చెప్పినావు రా బాయ్. చర్చకు రమ్మని చెప్పినావు. చర్చకి ఎడికి రావాలి? నువ్వు నవ్వుపేటకు వస్తావా? మేము నీ దగ్గర రావాలా? ఇంకేనా కూర్చుందాం? చెప్పురా బాయ్. నువ్వు నా పిల్లానికి తెలుసు, నా పక్కింటి తెలుసు. ఏం సంస్కారం మాట్లాడుతున్నావు బాయ్? నువ్వు ఇంకేమంటే ఉస్మాన్ చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు వాగుంటేనే సంస్కారం అంతా. కానీ నా పిల్లని పక్కన పడుకున్నాను మాట్లాడుతున్నావు, అది సంస్కారం? అందరు ఉన్నప్పుడు మాట్లాడాలంటే, అందరు ఉన్నప్పుడు మాట్లాడితేనే అలా శాతగానాడు కూడా నీ శాతగాంతానికి ఫోన్ చేసి కాదు. మావాడు మొగోడొచ్చి మాట్లాడతాను, మొగోడొచ్చి మాట్లాడిండు. నువ్వు ఛాన్స్ ఇచ్చినావు నువ్వు. ఆడికి వస్తున్నా అని చెప్పేసి ఆడ ఒక్కడున్నప్పుడు మాట్లాడలే, ఆడ ఒక్కరంతో ఉన్నప్పుడు మాట్లాడుతూ. బాబు, నేను ఇక్కడ నవపేట మండలే, మేము హిందువుమే. ఏం నష్టం కలిగింది? ఏం నష్టం జరిగింది? మొత్తం ఏం నష్టం వచ్చి ఏమైనా చేసిరా? హిందువుల గురించి మాట్లాడు, క్రిస్టియన్ గురించి మాట్లాడు, ముస్లిం గురించి మాట్లాడు. ఎప్పుడు వస్తావు చెప్పు. హలో చెప్పండి.
ఆయన ఉరుతాండు కానీ ఫస్ట్ మాట్లాడినప్పుడు నువ్వు బహిరంగ చర్చకి రావాలి, నువ్వు మేము నీ చర్చకి సిద్ధం. అతను ధైర్య నెంబర్ ఫోన్ చేయరా భయ్, ఎప్పుడైనా ధైర్య నెంబర్ ఫోన్ చేయను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.